నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీతో స్నేహం కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, బీజేపీని గతంలో నానా బూతులు తిట్టినప్పుడు స్నేహం ఎలా చేస్తున్నారని సూటి ప్రశ్న. మేదరమెట్లో జరగనున్న సిద్ధం సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి విడుదల రజని, సీఎం జగన్ పాలనపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని స్పష్టం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైసీపీ హయాంలో 650 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరిగాయని వెల్లడి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 2019లో తిట్టిన వాళ్లు ఏ ఎజెండాతో బీజేపీని కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కన్నా కేఏ పాల్ బెటర్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 25వ డివిజన్ సీతారాంపురం ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంక శకుంతల భాస్కర్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇస్తూ ప్రజలతో మమేకమై పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు. డివిజన్లో మంచి మెజారిటీ రాబోతుందన్నారు. కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయి, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగిందన్నారు. మళ్లీ జగనన్న రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగనన్నకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గుండాలన్నారు. ఎంతమంది గుంపులుగా వచ్చినా గెలిచేది జగనన్న అని అన్నారు. సెంట్రల్లో కూడా గెలిచేది తానే అని అన్నారు. ప్రజలు లేని వ్యక్తి బోండా ఉమా అని ఆయన అన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా మా 25వ డివిజన్లో పర్యటన జరుగుతుంది. స్థానిక కార్పొరేటర్ గారు బంక శకుంతరావు గారు, బంక భాస్కర్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కూడా ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ డివిజన్లో మంచి మెజార్టీ తావాలి అని చెప్పిన ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా డివిజన్ సమస్యల మీద అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడం. కొంత చిన్న వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చెప్పారు, అవి కూడా రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో అందుతున్నాయి. ఏదైనా ఒకటి ఆరా టెక్నికల్గా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా, ఏదైనా వాళ్ళకి అర్హత లేకపోతే తప్ప మిగతా అందరికీ కూడా పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, చాలామంది జగనన్నే మళ్ళీ రావాలి, ఈ పథకాలు కంటిన్యూ అవ్వాలంటే, ప్రతి ఒక్క ఇంట్లో సంతోషంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాత్రమే బాగుంటాయని చెప్పడం కూడా జరుగుతుంది. అందుకనే ఈ బలం చూసి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన అధినేత ఇద్దరు కూడా ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు బీజేపీతో పొత్తు కోసం అని చెప్పని. 2019లో ఎన్నికల ముందు ఎందుకు తిట్టారు మీ ఇద్దరు కలిసి? ఈరోజు ఏ ఎజెండాతో కలుస్తున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో చంద్రబాబు గారు జనసేన అధినేత తిట్టినట్టుగా ఎవరైనా తిట్టారా? ఈ భారతదేశం నాకు తెలిసి ఎవరు అంత తిట్ల. ఈరోజు మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మీరుంటే తప్ప మేము పోటీ చేయలేము, జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మేము తట్టుకోలేము, ఆయనకున్న ప్రజాబలానికి మేము తట్టుకోలేము, దయచేసి భిక్షాన్ దేహి అని అడుక్కునే విధంగా
ఢిల్లీలో 3 రోజుల నుంచి పడికాపులు కాస్తారు, అక్కడే కూర్చున్నారు 3 రోజుల నుంచి. అమిత్ షా అపాయింట్మెంట్ కోసమని, జేపీ నడ్డా గారు అపాయింట్మెంట్ అని చెప్పని. సిగ్గు శరం ఉందా చంద్రబాబు నాయుడు? ఇంత వయసులో నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ అని చెప్పుకోవడానికి నేనే నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ని, ఈ రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటావు. సిగ్గు శరం ఉండొద్దు. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తుంటే ఇంతమందిని గుంపులు వేసుకొని వస్తున్నావు నువ్వు. మరి ఎందుకు బీరాలు పలుకుతాడు మీ కొడుకు? రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏదో బుక్ చెప్తుంటాడు. ఎందుకు పలుకుతారు బీరాలు? జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మీరు తట్టుకోలేరు. మీరు 100 మంది కౌరవులాగా వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారు అర్జునులాగా విజయం సాధిస్తాడు, గుర్తుపెట్టుకోండి. జగన్ గారిని చూసి భయపడి వాళ్ళు గుబులు పెట్టింది వాళ్ళకి. జగన్ గారిని చూసి భయపడి అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారండి. వాళ్ళు ముగ్గురు కలిసినా, వాళ్ళతో పాటు కాంగ్రెస్ కలిసినా, వాళ్ళతో పాటు కమ్యూనిస్ట్ కలిసినా మాకేం పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వీళ్ళకంటే పాల్ చాలా పాపం గట్టి పార్టీ వాడు కేఏ పాల్ మాత్రం. ఎందుకంటే 175 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు కంటే గనుడు, పవన్ కళ్యాణ్ కంటే గనుడు, మిగతా పార్టీలు కంటే కూడా గనుడు. 170 సీట్లో పోటీ చేసేవాడు పాల్ ఒకడు. వీళ్ళందరికంటే అతను బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మాకు అపోజిషన్గా అతనైతే సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే 170 సీట్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మనం ఏదైనా ప్రతిపక్షంగా అనుకోవచ్చు తప్ప వీళ్ళందరినీ కూడా గుంపుల్లోకి వచ్చే పార్టీలు తప్ప వీళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 25వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు బంకా శకుంతల గారు, అలాగే మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో గడప గడపకి, అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా ఓటు అడుగుతా ఉన్నాం. దుర్గార్గహారం ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా జగనన్న వచ్చిన తర్వాత మాకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కనీవిని ఎరుగని రీతిలో ఎప్పుడూ కూడా ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధి చేశారు. అలాగే సంక్షేమం ఇంటికి నేరుగా ఇచ్చారనంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి కూడా పథకం అందాలి అని. మేము తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం, మీ 14 ఏళ్ల రాజకీయం ఏదైతే ఏలారో ముఖ్యమంత్రిగా, ఆ ఏలిన టైంలో ఫుల్ఫిల్గా ఒక పథకం అన్నా ఇచ్చారని అడుగుతా ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలన ఉంటే 5 సంవత్సరాలలో 5 సంవత్సరాల పరిపాలన ఏదన్నా ఒక పథకం ఫుల్ఫిల్గా ఇంప్లిమెంటేషన్ చేశారా తెలుగుదేశం నాయకులారా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళకి ఓట్లుంటే ప్రజలు కావాలి, ఓట్లు లేకపోతే పాపం వాళ్ళ మొహాలు ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. చాలా ఇబ్బందుల్లో గత 5 సంవత్సరాల ప్రజలందరూ ఉంటే వాళ్ళ కోట్ల రూపాయలు. మరి ఈ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. విజయవాడ నగరపాలక సంస్థ అవ్వచ్చు, అలాగే గడప గడప నిధులు అవ్వచ్చు కూడా. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ 95వ సచివాలయంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు డిప్యూటీ మేయర్ గారు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు, కన్వీనర్లు, గృహసార్థులు అందరము కలిసి గడప గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు జగనన్న ముఖ్యమంత్రి గారు జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయని మాకన్నా ముందే వాళ్లే చెప్పడం కూడా జరుగుతుంది. విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఫీజు రెమినెన్స్ అయితేనేమి, మా ముఖ్యమంత్రి గారి వల్లే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటున్నారని ప్రజలందరూ మాకు హారతులు పడుతున్నారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని మంత్రి విడుదల రజని అన్నారు. మేదరమెట్ల సిద్ధం సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. శనివారం మేదరమెట్ల సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతలు సభా ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. మేదరమెట్ల సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సిద్ధం సభలకు ప్రజాభిమానం వెల్లువెత్తుతుందని, ఏపీ రాజకీయ చరిత్రలోనే సిద్ధం సభలకు కనివిని ఎరుగని ప్రజా మద్దతు లభిస్తుందన్నారు. గత 3 సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో ఆదివారం బాపట్ల జిల్లాలో జరిగే 4వ సిద్ధం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభా స్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనపడేలాగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల పాలనా ప్రగతిని సీఎం ప్రజలకు వివరించనున్నారు. సీఎం ప్రసంగం కోసం ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సిద్ధం సభ కోసం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి కోసం వందల సంఖ్యలో గ్యాలరీలు ఏర్పాటుకు సిద్ధం చేశారు. సభకు తరలి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సభా వేదిక నుంచి పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రజా మద్దతుతో రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని చేసి చూపించగలిగామని చెప్పారు. రాణిగారి తోట ప్రాంత వాసులకు మౌలిక సదుపాయాల కల్పన జగన్ ప్రభుత్వంలోనే జరిగిందని తెలియజేశారు. ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజ్, పార్కులను 30 కోట్లతో అభివృద్ధి, 60 కోట్లతో సంక్షేమం అమలు చేశామన్నారు. ఈరోజు 18వ డివిజన్లో పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, మన డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, అదేవిధంగా జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, నగర నాయకులు, రాష్ట్ర నాయకులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న మెంబర్స్కి కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు 18వ డివిజన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమాలు మిగిలినా, అదేవిధంగా ప్రజానికానికి ఇంకా ఏ సమస్యలు ఉన్నా కదా అవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలు అన్ని కూడా ప్రజానికానికి ఒక హామీ రూపంలో, ఒక పాంప్లెట్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, వెంకట సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో దాదాపుగా ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కానివ్వండి, రిటైనింగ్ వాల్ పక్కన పార్క్ కానివ్వండి, గతంలో ఈ ప్రాంతంలో రోడ్లు అనేక ఇబ్బందులు, రోడ్లు సరిగ్గా లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థ బాగు లేకుండా, అంటే రాణిగారి తోట ప్రాంతం అంటే వేరే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు రాణిగారి తోట ప్రాంతంలో 2 డివిజన్లు కలిపి దాదాపుగా 50 కోట్ల రూపాయలతో, కేవలం 18వ డివిజన్లోనే దాదాపుగా 30 కోట్లు, 25 నుంచి 30 కోట్ల వరకు మెట్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, వాటర్ పైప్ లైన్స్ కానివ్వండి, పార్క్ కానివ్వండి, అన్నీ గారు కలిపి దాదాపుగా 30 కోట్ల రూపాయలతో కేవలం ఈ ఒక్క డివిజన్లోనే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్షేమం 60 కోట్లు, దాదాపు సంక్షేమం గారా ప్రజానికానికి, ఈ ప్రాంతంలో ప్రజానికానికి 60 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు గారా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసి నష్టపోయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఈరోజు మళ్ళీ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు 18వ డివిజన్ చూసుకుంటే ప్రతి రోడ్డు కూడా డెవలప్మెంట్ అయ్యి మరి గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని ప్రజానికమే స్వాగతిస్తున్నారు. ఇక్కడున్న 18వ డివిజన్ ప్రజానికం కూడా 17, 18 కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వీరికి ఒక ముద్ర పడిపోయినా మరి గతంలో ఇక్కడ కార్పొరేటర్ ఉన్న ఏమీ చేయకుండా అడ్డుకున్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మరి అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు
17, 18 ఒక మోడల్ డివిజన్గా, ఇది ఒక స్లమ్ ప్రాంతంగా చూసేవాళ్ళు ఈరోజు ఒక మోడల్ డివిజన్గా పార్క్ కానీ, రోడ్స్ కానీ, మరి రిటైనింగ్ వాళ్ళ పక్కన ఎన్నో కోట్లతో ఈరోజు అదంతా కూడా పార్కు, సైక్లింగ్ ట్రాక్ కానీ అవన్నీ కూడా డెవలప్మెంట్ చూస్తాం జరుగుతుంది. మరి ఇవన్నీ ప్రజానికం గమనిస్తున్నారు. మరి ఇన్నాళ్ళు రాని వాళ్ళు నుంచి వస్తున్నారు. ప్రజానికాన్ని నేను ఒకటే కోరుతున్నాను, వారు కానీ ఏదైతే ప్రతిపక్ష నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ వారి కుమారుడు సతీమణి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు చిలక పలుకులు, వాళ్ళకి తెలిసిందల్లా నోట్లో పంచదార వేసుకుని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా జనాల్ని మాయ చేయడం తప్ప ప్రజానికానికి ఏం కావాలి, ఏం చేయాలన్నది ఈ రోజుకి కూడా వారికి ఏమీ తెలియదు. కాబట్టి తెలియక మరి జనాలు పోయినసారి తప్పు చేశారు, ఈసారి మేము ఆ మాటలకు పడము, మేము ప్రజానికానికి కళ్ళకి అభివృద్ధి కనపడుతుంది. మరోపక్క జగనన్న ప్రతిదీ కూడా మహిళల్ని ఉన్నత స్థానంలో చూసే విధంగా ప్రతి పథకం కూడా మహిళలకి నేరుగా వారి అకౌంట్లో దళార వ్యవస్థ లేకుండా ఈరోజు ఇక్కడున్న ప్రాంతవాసులందరూ కూడా ఏదైనా చిన్నది కావాలంటే మేము గతంలో వారు పెట్టే జన్మభూమి ప్రోగ్రాంలకు వెళ్ళి ప్రతిపక్షాల అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈరోజు మాలాంటి సామాన్యులకు కూడా మాకు సచివాలయం వ్యవస్థ నచ్చింది, వాలంటరీ సిస్టమ్ నచ్చింది. మరి నేరుగా మా దగ్గరకు వచ్చి మాలాంటి ఇక్కడ చాలామంది చదువు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడిగి వయసు బట్టి ఆధార్ బట్టి అన్నీ కూడా ప్రతి పథకం ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు. ప్రజానీకం దగ్గరికి వస్తే కొడతారన్న భయంతో ఈరోజు వారు చెప్పే మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చేసిన అభివృద్ధి గురించి చెప్పలేకపోతున్నారు. మరి అలా చేయలేదు కాబట్టి అలాంటివి చెప్పుకుంటానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. ప్రజానీకం తిరిగి ప్రశ్నిస్తారన్న భయంతో రకరకాల స్టంట్లు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. దొంగ హామీలతో చంద్రబాబు నాయుడు ప్రజల ముందుకు మళ్లీ వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు విమర్శించారు. అమలు చేయలేని హామీలతో మేనిఫెస్టో రూపొందించారని టీడీపీపై మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో వైసీపీ పార్టీకి చెందిన యాదవ్ సంఘ నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం యాదవ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమానికి యాదవులందరూ హాజరు కావాలని కోరారు. బోండా ఉమ బడుగు బలహీన వర్గాల ద్రోహి అని మండిపడ్డారు. అతని బాధితులు చాలా మంది సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో అతన్ని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ అనేక పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. గడప గడపకు వెళ్తుంటే ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, జగన్కు ఓటేసి గెలిపిస్తామని స్వచ్ఛందంగా వారే చెప్తున్నారని తెలియజేశారు. దొంగ హామీలతో చంద్రబాబు నాయుడు ప్రజలు ముందుకు వస్తున్నారని, ప్రజలు అది గ్రహించాలని కోరారు. 3,000 పెన్షన్ 4,000 చేసి ఏకంగా ఇస్తానని చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. జగన్ గెలుపుని ఆపలేక పొత్తు కోసం చంద్రబాబు నాయుడు అన్ని పార్టీల నేతలను బతిమలాడుతున్నాడని ఆయన విమర్శించారు. అనంతరం ఉమ్మడి వెంకట్రావు, ఈశ్వరరాజు, బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ యాదవులు ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశానికి అందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి టీడీపీని ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ ప్రముఖులు, నాయకులు అందరూ హాజరవుతారని తెలియజేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సెంట్రల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వారి గెలుపు కోసం యాదవుల ఆత్మీయ సమ్మేళనం రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఏలూరు రోడ్లో ఉన్న టింబర్ మర్చెంట్ హాల్, ఆ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేశినేని శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇద్దరు, అలాగే శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, వీరు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి సెంట్రల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు ఉమ్మడి వెంకట్రావు, శ్రీరాములు, రాజు, అలాగే తదితర గొడ్డు రమేష్, దుర్గా నరేష్, బంకా భాస్కర్, వీళ్ళందరూ కూడా, కనపర్తి కొండ, డాక్టర్ రాధాకృష్ణ గారు, నిన్న సాయంత్రం మేమందరం ఇదే ఆఫీసులో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో
టీడీపీ ఎమ్మెల్యే బోండమ్మను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి. ఎందుకంటే అతను ఎస్సీ ఎస్టీ బీసీల ద్రోహి. మీడియా సోదరులకి నమస్కారం, అట్లాగే యాదవ సోదరిమణులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం మరి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అట్లాగే ఎంపీగా పోటీ చేస్తున్న కేసినేని నాని గారిని విజయాన్ని కాంక్షిస్తూ మరి రేపు సాయంత్రం 5 గంటలకు సీతారాంపురంలోని చెంబర్ డిపో హాల్లో యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ గారు, కేసినేని నాని గారు, అట్లా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు హాజరవుతారు. కాబట్టి మన యాదవ సోదరులు ప్రతి ఒక్కరు మరి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే యాదవులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, చెరుకూరు నాని గారికి విజయాన్ని కాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకి అందరూ కూడా నమస్కారం. ఖచ్చితంగా యాదవ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే విజయవాడ సెంటర్లో 5 కార్పొరేటర్ టికెట్ ఇచ్చినంత కూడా మన జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మనం సెంట్రల్ నియోజకవర్గంలో యాదవులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా కేసీఆర్ నాని గారిని గెలుపుకి యాదవుల పాత్ర ప్రముఖంగా ఉండాలని చెప్పి యాదవ సమ్మేళనం రేపు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నాం. కావున యాదవ సోదరులందరూ కూడా ఒకే పిలుపునిస్తున్నాం. చెయ్యి కలుపు వెల్లంపల్లి శ్రీనన్ని కేసీఆర్ గెలుపుని తోడ్పడాలని చెప్పి యాదవులందరూ కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి శ్రీ గారిని, కేసీఆర్ నాని గారిని ఖచ్చితంగా గెలుపులో యాదవ సోదరులు ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీలోని అలాగే ఎంపీగా కేసీఆర్ నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పక్షపాతిగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మన ప్రీతం నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మేమందరం కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులుగా, అందుట్లో ముఖ్యంగా విజయవాడ నగరంలో యాదవ సోదరులందరితోటి ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఈ 2024లో జరగబోవు ఎన్నికల సంగ్రామంలో మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీ యాదవ సోదరుల ఆధ్వర్యంలో ప్రముఖ పాత్ర పోషించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన శ్రీ వెల్లంపల్లి శ్రీను గారి గెలుపు కోసం రేపు సాయంత్రం 4:30 గంటలకు యాదవ ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరుగును. కావున ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ ద్వారా ఈ సమావేశాన్ని మా యాదవ సోదరులందరికీ తెలియజేస్తూ, నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో అతిపెద్ద దాదాపు 34,000 ఓట్లు పేచిలుకున్న యాదవ సామాజిక వర్గం ఇవాళ రోజున అందరూ ఒక తాటి మీదకి వచ్చి యాదవ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ నియోజకవర్గంలో పెద్దవాళ్ళందరినీ కూడా సంప్రదించి ఖచ్చితంగా గతంలో దాదాపు 6 సీట్లు కార్పొరేషన్ ఇచ్చి, అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కూడా యాదవులకు అగ్రపీఠం వేశారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా యాదవ సోదరులందరూ కూడా ఒక్కసారి పునరాలోచన చేసి మన యాదవులకి పెద్దపీట వేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఖచ్చితంగా గెలిపించాలని, అలాగే రేపు ఏలూరు రోడ్లో ఉన్న యాదవుల టింబర్ డిపో మర్చెంట్ ఫంక్షన్ హాల్లో సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న యాదవ్ యొక్క ఆత్మీయ సమావేశానికి మన యాదవ సోదరులందరూ కూడా విరివిరిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వార్తలోకి తిరిగి స్వాగతం. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవినాష్ చేస్తున్న అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన
అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్పాల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ జనసేన అభ్యర్థి పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు చీకటి వెంకట సుబ్బయ్య తెలిపారు. తనకు పార్టీలో మంచి పదవి ఇచ్చిన బోండా ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బలోపేతానికి అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమాకు, పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్నిల గెలుపుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులుగా తనను నియమించినందుకు గాను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన బలపరిచిన సెంట్రల్ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకి 62వ డివిజన్ టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు చీకటి సుబ్బయ్య ధన్యవాదాలు తెలియజేశారు. డివిజన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసి సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారని చెప్పారు. బోండా ఉమా పేదల పక్షాన చేస్తున్న పోరాటం, గతంలో ఆయన చేసిన మంచి పనులను దృష్టిలో ఉంచుకొని వైసీపీ నుంచి టీడీపీలోకి చేరానన్నారు. తాను వైసీపీ వీడటానికి బోండా ఉమా పేదలకు ఇస్తున్న భరోసానే కారణమన్నారు. పేదలకు ఏ కష్టం వచ్చినా నిమిషాల బోండా ఉమా అక్కడ ఉంటారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. నా పేరు చీకటి వెంకట సుబ్బయ్య. నేను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండేవాడిని. ఆ తర్వాత మన సెంట్రల్ నియోజకవర్గము తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచినటువంటి బోండా ఉమా గారిని, ఆయన చేసే పనుల గురించి ఆయన నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అలాగే ఆయన నా మీద నమ్మకంతో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన బోండాము గారి ఆయనకు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎస్సీలందరితో గడప గడపకు వెళ్ళి ఎస్సీలకు ఈసారి ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పనిచేశారు, ఈసారి మన బోండా ఉమ్మ గారికి పనిచేయండి సెంట్రల్ నియోజకవర్గంలో, అలాగే కేశినేని చిన్ని గారికి కూడా పనిచేయండి, మనము చేసే మనము ఆయన గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాడు. మనం ఇప్పుడైనా సరే, గతంలో కూడా ఆయన గెలవకపోయినా కానీ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ చనిపోయినా, ఇంట్లో శుభకార్యం జరిగినా, అయ్యా మాకు ఇలా జరిగింది, మా ఇంట్లో మనిషి చనిపోయాడంటే ఆయన వచ్చి
దళితులకు కానీ ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ఆయన తోచినంత సహాయం చేసే వ్యక్తి. ఆయన గెలిపించుకోవడం మన బాధ్యత. ఇప్పుడు మనం ఇంతకుముందు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీలకు కార్పొరేషన్లు ఉండేవి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్లు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ అనేది పూర్తిగా నిర్వీర్యమైపోయింది. వచ్చిన అమౌంట్ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేరే నిధులకు మళ్లించడం జరుగుతుంది. కాబట్టి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని నేను పేరున మనవి చేసుకుంటూ తెలియపరుస్తున్నాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని ఆయన తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నందు జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న 6 కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 2 లక్షల విలువ గల ఒక టిఫిన్ బండి, ఒక ఇస్త్రీ బండి, 4 తోపుడు బండ్లను అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు పేద ప్రజలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పల కుమారి, డివిజన్ అధ్యక్షుడు టిపి రెడ్డి, వైసీపీ నాయకులు దుర్గారావు, మద్దిల మల్లిక, పండు, ధనంజయ్, గొర్ల గోవింద్, గౌరీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్ కుమారి గారి ఆధ్వర్యంలో శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపుగా 4 తోపుడు బండ్లు కానివ్వండి, ఒక ఇస్త్రీ బండి, అదేవిధంగా ఒక టిఫిన్ బండి, దాదాపుగా 2 లక్షల రూపాయలు విలువ చేసే జీవనోపాధి నిమిత్తం స్థానికులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ గారు పాల్గొని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, అదేవిధంగా దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 5 సంవత్సరాలుగా సొంతంగా ఈ నియోజకవర్గంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా జీవనోపాధి నిమిత్తం, అదేవిధంగా విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, వాళ్ళందరికీ ద్వారా ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ప్రాంత ప్రజానీకం అయితే 5 సార్లు శాసనసభ్యుడిగా నెహ్రూ గారికి అవకాశం ఇచ్చారు, ఎవరైతే ఆయనకి అండగా ఉన్నారో ఈరోజు మేమందరం గారు కలిసి ఆయన పేరు మీద రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో గారు చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు. డివిజన్ పరిధిలో గల మా చిరు వ్యాపారస్తులకి దేవినేని అవినాష్ గారు వీళ్ళ సావక బాధలన్నీ చూసి బండి ఉంటే మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి గడప గడపకు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అలాగే అన్నమాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఒక బండి చొప్పున ఇవ్వటం జరిగింది. ఇంతేకాకుండా గత 3 సంవత్సరాల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్న దగ్గర నుంచి కూడా 21వ డివిజన్లో దాదాపు 10 లక్షలు విలువ చేసే బళ్ళు ఇవ్వటం జరిగింది. ఆయన సేవకు వీళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గద్దే రామ్మోహన్ గారు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఏదో ఎక్కడో ఒక బండి ఇచ్చి ఏదో చిన్న చిన్న ఫంక్షన్లకి, ఒక బారసాలకో ఓణీల ఫంక్షన్కో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానం చేసి వెళ్ళి అది పబ్లిసిటీ చేసుకుంటాడు. మాకు పబ్లిసిటీతో సంబంధం లేదు. జనాలతోనే, జనంలో ఉన్నాం, మేము జనంతో తిరుగుతున్నాం. ధైర్యంగా వెళ్ళి ఇంటింటికి మేము ఓట్లు అడుక్కోగలం. ఎందుకంటే ఆ డేర్ మాకుంది. చేస్తున్నాం కాబట్టి మేము అబద్ధాలు చెప్పుకుని అసత్యాలు పలకట్లా, చేశాం కాబట్టి గడప గడపకి వెళ్ళి అడగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయి ఉన్నారు. ఎవరు ఓటు ఎవరికి వేయాలనేది కూడా ఫిక్స్ అయి ఉన్నారు. వాళ్ళ నిర్ణయం వాళ్ళకే ఉంది. ఎవరు ఎన్ని కళ్ళబొల్లు మాటలు చెప్పినా కూడా అది జరగని విషయం. ఈ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు అందరికీ, అవినాష్ గారికి. ఇచ్చారు. టిఫిన్ బండి కావాలండి, టిఫిన్ వ్యాపారం చేస్తాను నేను. టిఫిన్ బండి ఇచ్చారు. చేను డబ్బులు అందుతున్నాయి మాకు. మాకు అన్నీ బాగా చేస్తున్నారు. అవినాష్ గారు కానీ, కుమారి గారు కానీ, ఉప్పుల కుమారి గారు కానీ మాకు అన్నీ చక్కగా స్వయంగా అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళే కావాలి మాకు, వాళ్ళకే మా ఓటు. అవినాష్ గారు గెలుపు కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం. గడప గడపకి వస్తున్నారు. సామాజిక వర్గానికి, రజకులకి, ముఖ్యంగా రజకులకి ఈరోజు బాబు మాకు ఇది కావాలి, బాబు అవినాష్ గారిని బాబు అది కావాలి అని అంటే ఈరోజు ఇస్త్రీ బండి ఒక 5 ఇచ్చారు, ఇస్త్రీ పెట్లు 6 ఇచ్చారు అవినాష్ బాబు గారు. ఏదైనా సామాజిక ముందు మీరున్నారు అని మమ్మల్ని దగ్గర తీసుకుంటూ ఆయన అన్ని వేళలా మాకు సపోర్ట్గా ఉంటూ చేశారు. ఈరోజు అవినాష్ బాబు గారిని అత్యవసర మెజార్టీతో గెలిపిస్తామని మాకు నమ్మకం ఉంది. అందరూ కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే చేసే సామాజిక వర్గాలు అందరికీ న్యాయం చేస్తారు. ఆయన
ఏ విషయంలో కూడా ఎక్కడ తగ్గకోకుండా. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తాం, అవినాష్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్టీ జనరల్ సెక్రటరీ బాబు అవినాష్ బాబు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన నాటి నుండి కూడా నిత్యం ప్రజాసేవలో ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా బయటికి రాని తరుణంలో బయటికి వచ్చి కార్పొరేటర్స్ ద్వారా డివిజన్ ప్రెసిడెంట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. బాబు ప్రభుత్వం తరఫున చేస్తున్న మంచి పనులే కాకుండా సంక్షేమ పథకాలే కాకుండా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలందరూ కూడా ఎంతో మేలు చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉంటూ ప్రజలతో నిత్యం మమేకమై ప్రజల కష్టాలు తీరుస్తున్న అవినాష్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేమందరం కూడా ఒక సైనికుల్లో పనిచేసి బాబుని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఈ కృష్ణలంక ప్రాంతంలో రిటర్నింగ్ వాళ్ళు కట్టి వేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించి నిరాశ్రయులను లేకుండా జరగకుండా చూసి మేలు చేసిన అవినాష్ బాబు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అవినాష్ బాబుని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల వైసీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 63వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో వెల్లంపల్లి అల్లుడు చక్రవర్తి ఇతర కుటుంబ సభ్యులు పర్యటించారు. ప్రజలను కలుసుకొని వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. జగన్ సంక్షేమ పాలన వల్ల ప్రజలంతా వైసీపీ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల వైసీపీకే ప్రజలు పట్టం కడతారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు పర్యటన జరుగుతుంది. అలాగే ఆ తిరుపతమ్మ గారు ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించారు. రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు గతంలో ఎప్పుడు కూడా పూర్తి కాని సీసీ రోడ్లని వీరు ఇక్కడ ఈ 3 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఎవరు ఊహించని విధంగా వారు ఇక్కడ సీసీ రోడ్లను పూర్తి చేశారు. అలాగే 14 గదుల స్కూల్ ఒకటి నిర్మించారు. ఆ తర్వాత పార్కులు, నాడు నేడు కార్యక్రమంలో అద్భుతంగా ఇక్కడ స్కూల్ని వారు తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ మేము ఈరోజు తొక్కిన ప్రతి గడపకి జగనన్న గారి సంక్షేమం వీరింటికి వస్తుంది. ప్రతి ఒక్కరూ జగన్ గారే రావాలి, మళ్ళీ జగనన్నే కావాలి అనే నినాదంతో ప్రతి ఒక్కరు మళ్ళీ జగన్ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ వెల్లంపల్లి గారిని సమన్వయకర్తగా నియమించారు. వారి విజయాన్ని కోరుతూ ఇక్కడ నేను పర్యటిస్తున్నాను. వారు పశ్చిమలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అవే మళ్ళీ ఇక్కడ జరగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా వారు ఇక్కడ మళ్ళీ విజయాన్ని సాధిస్తారు. మళ్ళీ జగన్ గారే ఇక్కడ రాబోతున్నారు. బోలరాజీనగర్లో మంచకొండ చక్రవర్తి గారు, మరి సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస గారు అల్లుడు ఈరోజు గడప గడపు తిరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారు మా పెద్ద కొడుకు, మీరు అసలు మాకు చెప్పవసరం లేదమ్మా, ఆయనకే మా ఓటు అని చెప్పేసి ఎంతోమంది పెద్దలు మరి వృద్ధులు అసలు ఎదురొచ్చి మరి హారతలు ఇస్తూ బ్రహ్మరథం పెడుతున్నారు. అలాగే పిల్లలు కూడా మరి అమ్మఒడి వేస్తున్నాడు. మరి ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి మరియు మరి సంక్షేమం, విద్య బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా. ఈసారి మాత్రం వెల్లంపల్లి గారిని గెలిపించి మరి మేము అందరం కూడా తిరుగుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు కార్పొరేటర్ తిరుపతమ్మ గారు, అలాగే వారి అల్లుడు గారు మంచుకొండ చక్రవర్తి గారు, వాళ్ళ సోదరులు, మరి పార్టీ మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా గడప గడపకి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మరి ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ఓట్లంటూ అడిగే హక్కు ఎవరికన్నా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ డివిజన్లో ఉంది. ఎందుకు చెప్తున్నామంటే మీరు 2014 నుంచి 19 వరకు ఈ డివిజన్ని గాలికి వదిలేశారు. అనేక కాలనీలో రోడ్లు లేవు, నీరు లేదు,
ఉడా కాలనీలో నీరు లేదంటే సిగ్గుపడాల్సిన విషయం. నీరు లేదు. అలాగే ఖాళీగా ఉన్న స్థలాలు పందులతో, గేదెలతో, పెంటపోగులతో ఆక్రమణలకు గురై నానా ఇబ్బందులు, దోమలు, మరి దుర్గంధం, వాసన, ఇలాంటి పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు మరి ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఈడబ్ల్యూఎస్లో సీసీ రోడ్లు కానివ్వండి, ఎల్ఐజీలో మరి అలాగే బీటీ రోడ్లు కానివ్వండి, ఖాళీగా నిరుపయోగమైన స్థలాలన్నింటిలో కూడా నగరంలో పార్కులకు తలదన్నే దానికి ధీటుగా మరి అతి సుందరంగా పార్కు నిర్మించడం జరిగింది. ఒక ఎంఐజీలో కావచ్చు, తెలుగు తల్లి పార్కు, మరి ఎల్ఐజీలో కావచ్చు, ఈడబ్ల్యూఎస్ పార్క్ కావచ్చు. అలాగే మరి ఉడా కాలనీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాట్లు ఇంతవరకు నీరు లేకపోతే మనం ఆ ఈడబ్ల్యూఎస్ కాలనీకి నీరు అందించడం జరిగింది. అంతేకాదు మరి నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా మరి ఇక్కడ హై స్కూల్లో తరగతి గదులు లేకపోతే మరి స్టూడెంట్స్ ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 2,67,00,000తో 14 తరగతి గదులు అదనంగా నిర్మాణం జరగడంతో పాటు ఈరోజు మౌలిక సదుపాయాలు లేవు, మాకు ఇబ్బంది ఉంది అనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కటి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం. అంతేకాదు రేపు పొద్దున వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మనం గెలిపించుకుంటే ఆయన అక్కడ ఎంత అభివృద్ధి చేశారో మీరు అందరూ కూడా అడిగి తెలుసుకోండి, మీ చుట్టాలు స్నేహితులు ఎవరు ఉంటే. అంతకంటే ఇక్కడ ఎక్కువ అభివృద్ధి మనం చేయించుకుందాం. ఆయనకు చేసే మనస్తత్వం ఉంది, ఆయన ఎటువంటి స్వార్థాన్ని పోయే వ్యక్తి కాదు, నిస్వార్థపరుడు అనేసి మేము ఘంటాపథం చెప్తున్నాం. దానితోడు ప్రజల స్పందన మేము చెప్తున్నాం. ఈరోజు ఇంటింటికి తీసుకొచ్చి ముసలి వాళ్ళకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ ఇస్తున్నాం. గతంలో మరి ఈ ప్రభుత్వం ఏర్పడే వరకు ఇదే ఏరియాలో కమ్యూనిటీ హాల్లో రోజుల తరబడి పెన్షన్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి, ఎండల్లో ముసలి స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరి మన ప్రభుత్వం వచ్చినాక ఇంటికి తీసుకెళ్ళి ఉదయాన్నే 6 ఒక పేపర్ బాయ్ పాల ప్యాకెట్ కంటే ముందు కూడా మన పెన్షన్ అందుతుంది. కాబట్టి ప్రజలే ఎదురేగి చెప్తున్నారు, తప్పకుండా మళ్ళీ జగనన్ననే గెలిపించుకుంటాం, ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటాం. ఇందులో మీరు ఎక్కడ టెన్షన్ కానీ ఏ విధంగా మీరు అధైర్యపడొద్దు అనేసి మాకే ధైర్యం చెప్తుంటే మాకు ఇంకా రెట్టించిన విజయోత్సవంతో ఇక్కడ ప్రచారం చేస్తాం. అలాగే వెల్లంపల్లి గారిని అత్యధిక మెజార్టీతో మన జిల్లాలో మంచి ఫస్ట్ సీట్గా గెలిపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఒక బాలుడు విద్యావంతుడైతే ఒక పురుషుడికి మాత్రమే ఉద్యోగం వస్తుందని, ఒక బాలిక చదువుకుంటే కుటుంబం అంతా విద్యావంతులవుతారని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. బాలికలను ప్రోత్సహించాలని ప్రతి ఏటా స్కాలర్షిప్లు ఇస్తున్నట్లుగా వారు తెలిపారు. కోరమండల్ వారి బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో జరిగింది. 9వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 100 మంది 10వ తరగతి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. 50 జిల్లా పరిషత్ హై స్కూల్ని ఎంపిక చేసి 10వ తరగతి చదువుతూ 9వ తరగతిలో ప్రథమ ద్వితీయ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. 100 మంది బాలికలకు పురస్కారాలు అందజేస్తామని అన్నారు. చిన్న మొక్కైన కోరమండల్ మహావృక్షంగా ఎదగటంలో తెలుగు రైతుల పాత్ర చాలా కీలకమైందని అన్నారు. గ్రామీణ భారతానికి ఇలాంటి చిరు కానుకలు ఎన్ని ఇచ్చినా రైతుల రుణాన్ని తీర్చుకోలేమన్నారు. కోరమండల్ సేవా విభాగం కింద గ్రామీణ భాగంలో ఉన్న రైతులకు భూసార పరీక్షలు నిర్వహించడం, ఎరువు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడంపై 1200 రైతు సమావేశాలు నిర్వహించామని తెలిపారు. నాణ్యమైన ఎరువులు అందించేందుకు మన గ్రోమోర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కూలీల కొరతను గుర్తించి కోరమండల్ ఇంటర్నేషనల్ దాక్ష అనే డ్రోన్ కంపెనీలో 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి గ్రామీణ రైతాంగానికి డ్రోన్లు అందజేసే కార్యక్రమం చేపడతామని అని చెప్పారు. 200 డ్రోన్లను ఈ నెల 11న 2 తెలుగు రాష్ట్రాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. రైతు మొహంలో చిరునవ్వు చూడాలనేదే కోరమండల్ యొక్క ముఖ్య లక్ష్యమని అన్నారు. జీవి సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఈరోజు చాలా శుభదినం. కోరమండల్ ఇంటర్నేషనల్ వారు మన కృష్ణా జిల్లాలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల నుంచి 50 జిల్లా పరిషత్ హై స్కూళ్ళని ఎంపిక చేసుకోవటం, ఆ ఎంపిక చేసుకున్న స్కూల్ నుంచి ఎవరైతే 10వ తరగతిలో చదువుతూ 9వ తరగతిలో మొదటి 2వ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులను ఎంపిక చేసుకొని మొదటి 2వ బహుమతులు జిల్లా మొత్తం మీద 100 మంది విద్యార్థులకి ఈరోజు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోరమండల్ ఇంటర్నేషనల్ వారు 2006వ సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా చేస్తూ ఇప్పటికీ 18,000 పైచిలకు గ్రామీణ విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అందజేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రాంతాల్లో రిక్షా కార్మికులైన ధనవంతులైన
బాలికలు అనే తేడా లేకుండా చదివించుకుంటున్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉండటం వల్ల బాలురులకు ఇచ్చినంత ప్రాధాన్యత బాలికలకు ఇవ్వటం లేదు. ఇవాళ గ్రామీణ భారతం పటిష్టంగా ఉండాలి అంటే బాలులతో పాటు బాలికలు విద్యావంతులు అయితేనే చక్కగా ఉంటుంది. ఒక పురుషుడు విద్యావంతుడిగా బాలుడు విద్యావంతుడైతే ఒక్క పురుషుడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. స్త్రీ విద్యావంతురాలుగా అంటే కుటుంబం మొత్తాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దుకుంటుందనేటువంటి సదుద్దేశంతో కోరమండల్ ఇంటర్నేషనల్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రామీణ రైతాంగం దేశంలో ఏ కంపెనీకి ఉన్నటువంటి అరుదైన గౌరవాన్ని కోరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమోర్ బ్రాండ్కి మన 2 తెలుగు రాష్ట్ర రైతాంగం వారు వాడుతున్నటువంటి ప్రతి 100 బస్తాల్లో కూడా 60కి పైగా గ్రోమోర్ ఎరువులను వాడటం, అదేవిధంగా ఒక చిన్న మొక్క అయినటువంటి కోరమండల్ ఇవాళ మహావృక్షంగా ఎదగటంలో తెలుగు రైతుల యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. అందువలన గ్రామీణ భారతానికి ఇలాంటి చిరుకానికలు మేము ఎన్నిచ్చినా కూడా మన రైతాంగం యొక్క రుణాన్ని తీర్చుకోలేము. కోరమండల్ సేవా విభాగం కింద గ్రామీణ భాగంలో ఉన్నటువంటి రైతులకి భూసార పరీక్షలు నిర్వహించటం, క్షేత్రస్థాయిలో ఎట్లా ఎరువు ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా గత సంవత్సరం 1200కు పైగా రైతు సమావేశాలు ఏర్పాటు చేయటం, వారికి ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాన్ని తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా గ్రామాలలో ఉండే రైతులకి నాణ్యమైనటువంటి ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ అందజేయటానికి గ్రోమోర్ సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో 650కి పైగా మన గ్రోమోర్ సెంటర్లను పెట్టడం, అదేవిధంగా 2 రాష్ట్రాల్లో 23 న్యూట్రీ క్లినిక్లు అనేటువంటిని ఎస్టాబ్లిష్ చేశాం. ఇదే కాకుండా గ్రామాల్లో వ్యవసాయాన్ని చేయటంలో సులభతరంగా చేయటానికి ఇవాళ కూలీల కొరతను గుర్తించి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు దక్ష అనేటువంటి డ్రోన్ కంపెనీలో కూడా 200 పైకోటి చిలుకు పెట్టుబడి పెట్టి గ్రామీణ రైతాంగానికి డ్రోన్లు అందజేసేటువంటి కార్యక్రమంలో కూడా ఉన్నాం. రేపు ఎల్లుండి 11వ తారీఖున సోమవారం రోజున మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి డ్రోన్ దీదీ కార్యక్రమం కింద 200 డ్రోన్లను అందజేస్తున్నాం. 200 గ్రామీణ మహిళల్ని ఈ డ్రోన్ ట్రైనింగ్ ఇప్పించి వారికి పైలట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మనం రాబోయే రోజుల్లో భారతదేశం పటిష్టంగా ఉండాలి అంటే గ్రామీణ భారతం గట్టి పునాదుల మీద ఉండాలి. గట్టి పునాదుల్లో ఉండాలి అంటే వ్యవసాయంలో ఇంకా మనం వృద్ధి చెందాలి. వృద్ధి చెందేటప్పుడు భూమి ఆరోగ్యం, రైతు యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కొత్త టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు కోరమండల్ ఇంటర్నేషనల్ వరకు రైతులకు అందజేస్తున్నారు. దానిలో భాగంగానే నానో డిఏపి అనేటువంటిది 50 కిలోలు బస్తా వేసేటువంటి డిఏపిని 1 లీటర్ డిఏపి తోటి నానో డిఏపి తోటి ఫలితాలు మంచిగా వస్తున్నాయి. అయితే ఈ నానో డిఏపి అనేటువంటిది కొంతవరకు మాత్రమే అడుగు మందుని రీప్లేస్ చేస్తుంది. కాబట్టి 2 బస్తాలు ఎరువులు వేసే చోట 1 బస్తాన్ని మామూలు ఎరువుని వేసి 1 లీటర్ నానో డిఏపిని కానీ వాడుకున్నట్లయితే రైతులకు సత్ఫలితాలు ఇస్తాయి. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఈ 50 కిలోల యొక్క దాన్ని 5 కిలోల బరువుతో ఇచ్చేటువంటి చేత్తో సంచి పట్టుకొని వెళ్ళేటటువంటి బలమైనటువంటి ఎరువుల్ని రైతులకు అందజేయడానికి కోరమండల్ ఇంటర్నేషనల్ వారు పరిశోధనలు చేస్తున్నారు. ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని, రైతు ముఖంలో చిరునవ్వు చూడాలనేటువంటిదే కోరమండల్ ఇంటర్నేషనల్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ భగవంతుడు రైతులందరికీ కూడా ఆదాయం చేకూరుస్తారని, రైతు మొహంలో నవ్వు ఉంటేనే మనందరం కూడా మన వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని నమ్ముతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాం. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వారు తెలియజేస్తారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమం నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 7వ డివిజన్లో అవినాష్ చౌదరి
కాంతి 10వ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ను గెలిపించాలని, అవినాష్తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరియు డివిజన్ ఇన్ఛార్జ్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో దేవినేని సుధీరా గారు గత 15 రోజుల నుంచి 7వ డివిజన్లో గడప గడప ప్రోగ్రాం అనేది జరుగుతుందండి. ఈరోజు శాంతినగర్ ప్రాంతంలో అపార్ట్మెంట్ ఏరియాని వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈ 15 రోజులు చూసుకున్నట్టయితే ప్రజల స్పందన అనేది చాలా సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వంలో వాళ్ళు అందుకోలేనివి, రానివి, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సంక్షేమం కానీ మాకు అన్నీ అందుతున్నాయని అపార్ట్మెంట్లో కూడా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మన వైసీపీ అనేది ఎంత దగ్గరగా ప్రజలకు వెళ్తున్నది అనేది మనం గమనిస్తున్నాము. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా మేము ఖచ్చితంగా ఇక్కడ ఎగరేస్తామండి. గత ప్రభుత్వం మాకు ఇక్కడ ఏమీ చేయలేదు, కనీసం డ్రైనేజీలు పొంగుతున్నాయన్న, రోడ్లైనా ఎవ్వరూ పట్టించుకున్నదైతే లేదు. అవినాష్ గారు వచ్చిన తర్వాత ఆయన ఈ 4 సంవత్సరాల్లో ప్రజల మధ్య ఉంటూ మమ్మల్ని చాలాసార్లు కలుస్తూ మా సమస్యలు తీరుస్తున్నారని ప్రజలే తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మేము ఈ 30 సంవత్సరాలు ఉంచుకుంటామని, అవినాష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు తెలియజేయడం సంతోషంగా ఉంది. మేమందరం కూడా పార్టీ తరపు నుంచి 7వ డివిజన్ ప్రెసిడెంట్ గారు, ప్రేమలత గారు, మహిళా నాయకులు, ఆర్పీలు, వాలంటీర్లు అందరూ కలిసికట్టుగా అవినాష్ గారి గెలుపుకై ప్రయత్నిస్తూ రాబోయే రోజుల్లో అవినాష్ గారిని అత్యధిక మెజారిటీతో 7వ డివిజన్ నుంచి మేము ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వరాలయ సంస్థ ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయం నిర్వహించిన సంగీత విభావరి శ్రవణానందం కలిగించిందని స్వరాలయ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ ప్రభాకర్ తెలిపారు. స్వరాలయ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, స్వరాలయ సంస్థ ద్వారా ఎంతో మందిలోని ప్రతిభను వెలికితీసి చిరు సత్కారాలతో వారిలోని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినట్లుగా వారు తెలియజేశారు. స్వరాలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయం నందు నిర్వహించిన సినీ సంగీత విభావరి మధురంగా సాగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న
మోదుమూడి సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యువ గాయని ఋగ్వేదం పద్మశ్రీ 79 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో 116 మంది గాయనీమణులు పాడిన 116 సినీ గీతాలను 4 గంటల సేపు ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు. పద్మశ్రీ బహుముఖ ప్రతిభాశాలి అని అభినందించారు. అనంతరం స్వరాలయ ప్రథమ కార్యదర్శి ఎస్ఆర్ ప్రభాకర్ మాట్లాడుతూ పద్మశ్రీ ఆలపించిన పాటల విశేషాలను వివరించారు. వరల్డ్ రికార్డు సాధన కోసం 4 సంవత్సరాల పాటు ఆమె కృషి చేసిందన్నారు. అలాగే తమ సంస్థను ప్రారంభించి 9 నెలలుగా ఎన్నో సాంస్కృతిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఎంతో మందిలోని ప్రతిభను వెలికితీసి చిరు సత్కారాలతో వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా రానున్న కాలంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ గత సంవత్సర కాలంగా అత్యంత నాణ్యమైన ప్రోగ్రాం పాటల పోటీల్ని అలాగే సినిమా గీతాలని ప్రతి నెల చాలా మంచి క్వాలిటీ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో విజయవాడలో ఒక రకమైన ఇమేజ్ని సంపాదించుకున్న సంస్థ. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీమూర్తుల పట్ల మాకున్న గౌరవాన్ని ప్రదర్శించడానికి మంచి గాయనిగా పేరొందిన ఋగ్వేదం పద్మశ్రీ చేత 116 తెలుగు సినీ నేపథ్య గాయనీమణుల గీతాలని తీసుకుని 116 మందివి వాళ్ళు పాడిన పాటలు ఇవాళ డిస్ప్లే ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఇది ఒక వరల్డ్ రికార్డుకి అమ్మాయి ఇవాళ కంపీట్ చేస్తుంది. 2 వరల్డ్ రికార్డ్స్ని అమ్మాయి ఇవాళ ప్రపోజ్ చేస్తుంది. సో ఈ కార్యక్రమం సుమారుగా 4 గంటలు సాగుతుంది. సో ఇలాంటి అవకాశం ఆ అమ్మాయికి మేము మా సంస్థ ద్వారా కలగజేయటం అనేది నిజంగా మా అదృష్టం అది. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో కూడా చేస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ప్రభాకర్ అండి, నేను స్వరలయ సెక్రటరీ. ఆదివాసీ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని, పవర్ ప్రాజెక్టులకు పునరావాసం నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంఘాలు, ఉద్యోగ నిరుద్యోగ జేఏసీలు ఈ నెల 10వ తేదీన చేపట్టిన జేఏసీ బంద్కు సిపిఎం తరపున పూర్తి సంఘీభావం ప్రకటిస్తామని పేర్కొన్నారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆదివాసీ గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాలకు స్పెషల్ డిఎస్సి విడుదల చేయాలని, జీవో నెంబర్ 3పై ఆర్డినెన్స్ ఇవ్వాలని, పోలవరం నిరాశ్రితులకు పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర, విద్యార్థి నేత అశోక్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి పులి అశోక్, కారం లక్ష్మి, పెదార్కూరు, కోనవరం సర్పంచ్ మడకం నాగమణి ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 10న జరగనున్న ఏజెన్సీ బంద్కు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, దడాల సుబ్బారావు, తులసిదాస్, సిపిఐ నేత విల్సన్, సిఐటి నేత రమాదేవి, రైతు సంఘం నాయకులు కేశవరావు, సిపిఎం నేత జయరాం తదితరులు పాల్గొన్నారు. రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము నాతో సహా 10 మంది ఆదివాసీ జనరక్షణ దీక్షకి పూనుకుంటున్నాము. ఈ దీక్ష ఆదివాసీ యువత ఉద్యోగాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలనే డిమాండ్స్ మీద ఈ దీక్ష జరుగుతున్నది. రేపు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో, వాళ్ళ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకి డిఎస్సి పోస్టులు మొత్తం వాళ్ళకే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ మీద బంద్ జరుగుతుంది. ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తూ దానికి ముందుగా సంఘీభావంగా మా పార్టీ ఆధ్వర్యంలో 2 రోజులు నిన్న ఈరోజు ఆందోళన సాగిస్తున్నాము. పోలవరం నిర్వాసితులు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన తర్వాత తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో మేము పాదయాత్ర చేసి ఆందోళన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లో రీసర్వే చేసి అన్ని గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేసి ఇంతవరకు కనీసం పరిశీలన కూడా పూర్తి చేయలేదు.
దాదాపు 220 గ్రామాల్లో 1,06,000 కుటుంబాలు వీధుల్లో పడితే 22,000 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. ఇప్పుడు మా ఆందోళన తర్వాత 36,000 కుటుంబాలను గుర్తించారు. మిగతా 60,000 కుటుంబాలు ఈరోజు వీధుల్లో పడుతున్నాయి. వరదలు వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీజేపీ సిగ్గు లేకుండా మేము పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా మేమే కల్పించామని చెప్పినప్పుడు అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. నవ్వుతారు జనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుకని వాళ్ళకి పేపర్లో బహిరంగ ఇచ్చే ధైర్యంలా ఆన్లైన్లో టీవీల్లో ఇది చేసుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే పోలవరానికి ప్రత్యేక హోదా దానికి జాతీయ హోదా ఇచ్చారు. కానీ నిధులు ఇవ్వలేదు. 33,000 కోట్ల రూపాయలు పునరావాసానికి అవసరమైతే కేవలం 500-600 కోట్ల రూపాయలు ఇచ్చి పునరావాసానికి భూములు పరిహారం చెల్లించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళని వీధుల పాలు చేసి గిరిజనులు వెన్నుపోటు పొడిచిన బీజేపీ సిగ్గు లేకుండా జాతీయ హోదా మేము ఇచ్చామని చెప్పుకొని అబద్ధాలు ప్రచారం చేసుకుని హీన స్థితికి దిగజారింది. ఇంతకన్నా సిగ్గు చేయడం విషయంలో మన రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది. ఇలాంటి పార్టీతో ఈరోజు టీడీపీ, బీజేపీ, జనసేనలు జతకట్టి మేము రాష్ట్రాన్ని ఉద్ధరిస్తూ ఉంటున్నారు. రాష్ట్రాన్ని ద్రోహం చేసిన పార్టీతో జతకట్టి రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు వాళ్ళు? విశ్వాసఘాతుకం ఇది. ప్రజల మనోభావాలకి విరుద్ధంగా ఇక్కడ ఓట్లే లేదు, తిరస్కరించారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నీడ లేకుండా బీజేపీకి ప్రజలు బుద్ధి చెబితే ఢిల్లీకి పోయి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ బీజేపీని తోడుకొని వచ్చి మా రాష్ట్రాన్ని ఉద్ధరించండి అని చెప్పడం అంటే దీన్ని అంధకారమయం చేయడానికి తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు పోయిన వాళ్ళు నిన్న ఢిల్లీలో ఈరోజు చర్చలు చేస్తున్నారు. మొన్న 3 రోజుల నుంచి అక్కడ టెస్ట్ వేస్తున్నారు. పోనీ ప్రత్యేక హోదా గురించో, పోలవరం ప్రాజెక్టు గురించో, రాజధాని గురించో, విశాఖ ఉక్కు గురించో, కడప ఉక్కు గురించో ఏమైనా అడిగారా? ఒక్కటంటే ఒకటి మన రాష్ట్రానికి సంబంధించి డిమాండ్ లేదు. కేవలం కంటి తుడుపుగా వాళ్ళు ఒప్పందాలు చేసుకొచ్చి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ని బలిపెట్టాలని చూస్తున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించరు, అంగీకరించరు, అనుమతించరు. రాబోయే ఎన్నికలు వాళ్ళకి బుద్ధి చెబుతారని చెప్పుకొని నేను చెప్పదలుచుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీజేపీతో స్నేహం కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి, బీజేపీని గతంలో నానా బూతులు తిట్టినప్పుడు స్నేహం ఎలా చేస్తున్నారని సూటి ప్రశ్న. మేదరమెట్లో జరగనున్న సిద్ధం సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి విడుదల రజని, సీఎం జగన్ పాలనపై ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని స్పష్టం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైసీపీ హయాంలో 650 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరిగాయని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.